వారికి ఉన్నటువంటి నిరాశ, వారికి ఉన్నటువంటి దుఃఖము, బాధలు, బరువు భుజాల మీద మాత్రమే లేవు, వాడి గుండెల మీద కూడా ఆ బరువు అనేది ఉంది. మనిషి మన బరువుని భారం చేస్తాడు, బరువు చేస్తాడు, ఇంకొద్దిగా బరువు చేస్తాడు. కానీ మన దేవుడితో మన మూలుగుని చెప్పుకుంటే, మన బాధను చెప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడండి? మన బాధను, మన బరువుని తేలిక చేస్తాడు. తేలిక చేసి బాధ వినడానికి ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన గోడు వినడానికి ఒకడు. నీ గోడు చెప్పుకో, నీ బాధ ఏంటో చెప్పుకో, నీ వేదన ఏంటో చెప్పుకో, నీ దుఃఖం ఏంటో చెప్పుకో, నీ మూలుగేంటో చెప్పుకో. నీ మూలుగును, నీ బాధను వినడానికి ఈ రోజున ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. మనకున్నటువంటి బాధ, మనకున్నటువంటి నిరాశ, మనకున్నటువంటి నిస్పృహలు, మన కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీళ్లు, భుజం మీద ఉన్నటువంటి బరువుని, హృదయంలో ఉన్నటువంటి భారమును, నిరాశను తీసివేయగలిగినటువంటి, తుడిచివేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన వినే దేవుడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మనం చదివినటువంటి వచన భాగంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో అనేక సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. అనేక సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో, దాసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు వాళ్ళు అనుభవిస్తూ, భరిస్తూ, సహిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతమైనటువంటి బాధ. వారి యొక్క కష్టం చెప్పుకుంటే తీరేది కాదు. వారికి వచ్చినటువంటి బాధలు అన్నీ ఇన్ని కావు, అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి. చెప్పుకుంటే తీరే బాధలు కావవి. ఆ బాధలు అన్నీ ఉన్నాయి. బాధల నడుమ, నిరాశలో, నిస్పృహలో, ఏ ఆధారం లేనటువంటి వారుగా, ఏ నిరీక్షణ లేనటువంటి వారుగా, వాళ్ళు నిరాశలో వాళ్ళు నిలబడి, నిస్పృహలో వాళ్ళు జీవిస్తూ వాళ్ళు అలా ఉన్నారు. బానిసత్వములో, దాసత్వములో వాళ్ళు అనేకమైనటువంటి శ్రమలు వాళ్ళు భరిస్తున్నారు. చచ్చినా దిక్కు లేదు. ఆ బానిస బ్రతుకులు అలా ఉన్నాయి వారి యొక్క జీవితంలో. అగమ్య గోచరముగా వారి యొక్క జీవితాలు అలా ఉన్నాయి. అనేక సంవత్సరాలు ఆ నిరాశలో, నిస్పృహలలో బాధలు, కన్నీళ్ళు, కష్టాలు అనేకమైనవి వాళ్ళు భరిస్తూ మూలుగుతున్నారు. 23వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా అనే మాట మనం ఇక్కడ చూస్తాం. నిట్టూర్పులు లేకపోతే మూలుగుట అనేది కాళ్ళు చేతులు విరిగితే అనారోగ్యం వస్తే మంచం మీద పడుకొని, లేకపోతే తామున్న చోట ఏం చేస్తారంటే మూలుగుతూ ఉంటారు. వాళ్ళు మూలగటం. ఇశ్రాయేలీలు కూడా దేనికోసం మూలుగుతున్నారంటే
అనేకమైనటువంటి వెట్టి పనులు వీళ్ళ భుజాల మీద ఉన్నాయి. అనేకమైనటువంటి బాధలు వీళ్ళ భుజాల మీద ఉన్నాయి. అనేకమైనటువంటి సమస్యలు వీళ్ళ భుజాల మీద ఉన్నాయి. అనేక రకమైనటువంటి ఇబ్బందులు వీళ్ళ భుజాల మీద ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. వాళ్ళు నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి, వాళ్ళకు సహాయం చేయడానికి, వాళ్ళను ఒక ఒడ్డున చేర్చడానికి, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆధారం ఎవరు వాళ్ళని విడిపించి నడిపించగలిగినటువంటి వాడు ఎవరు? వాళ్ళ భుజాల మీద ఉన్నటువంటి భారమును ఎవరు దించుతారు? వాళ్ళకున్నటువంటి నిరాశను తీసివేసి నిరీక్షణలోనికి ఎవరు నడిపిస్తారు? వారికి ఉన్నటువంటి బాధలను, చెప్పుకున్న తీరనటువంటి బాధలను తీసివేసి సంతోషాన్ని ఎవరిస్తారు? వాళ్లకు వాళ్ళ బాధలను ఎవరు తీసివేస్తారు? వారి కన్నీటిని ఎవరు తుడుస్తారు? వారి యొక్క ఆ నిరాశలో నుండి నిరీక్షణలోనికి ఎవరు నడిపిస్తారు? అంటే ఇక్కడ ఒక 4 విషయాలు ఉన్నాయి. మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ఒక 4 మంచి మాటలు ఉన్నాయి. వాళ్ళకి ఒక 4 మంచి మాటలు, వాళ్ళకే కాదు, ఈరోజు నాకు మనందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి ఒక 4 మంచి మాటలు. అలాంటి వారికి, నిరాశలో ఉన్నటువంటి వారికి, నిరీక్షణ లేకుండా నిరాశలో ఉన్నటువంటి వారికి, బాధలో ఉన్నటువంటి వారికి, వేదనలో ఉన్నటువంటి వారికి, బాధల్లో కూరుకుపోయి ఉన్నటువంటి వారి కోసం దేవుడు ఒక 4 మంచి మాటలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఆ రోజు ఇశ్రాయేలీలను బలపరిచింది, ఆ రోజు ఇశ్రాయేలీలను విడిపించింది, ఆ రోజు ఇశ్రాయేలీలకు నిరాశలో ఉన్నటువంటి వారిని నిరీక్షణలోకి నడిపించింది ఈ 4 మంచి మాటలే. ఈ రోజున ఆ 4 మంచి మాటలు కూడా మనకందరికి కూడా వర్తిస్తాయి. ఆ 4 మంచి మాటలు ఏంటో ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుందాం. మనం చదివినటువంటి వచన భాగంలో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి విధంగా వారికి ఉన్నటువంటి బాధలు, నిరాశ, వారికి ఉన్నటువంటి దుఃఖము, వారికి ఉన్నటువంటి బాధ భుజాల మీద మాత్రమే లేదండి. వారికి ఉన్నటువంటి బాధ, వారికి ఉన్నటువంటి నిరాశ, వారికి ఉన్నటువంటి దుఃఖము, బాధలు, బరువు భుజాల మీద మాత్రమే లేవు. వాళ్ళ గుండెల మీద కూడా ఆ బరువు అనేది ఉంది. వాళ్ళ గుండెల మీద కూడా బరువు అనేది ఉంది. కొన్ని బాధలు, కొన్ని సమస్యలు శరీరాన్ని తొలిచేస్తుంటే, కొన్ని సమస్యలు గుండెను తొలిచేస్తూ ఉంటాయి. గుండెను కొన్ని జబ్బులు శరీరానికి వస్తే, కొన్ని జబ్బులు, సమస్యలేమో గుండెను పిండేస్తూ ఉంటాయి, గుండెను పిండి చేసేస్తూ ఉంటాయి. ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి బాధ, దుఃఖం భుజాల మీద మాత్రమే లేవు, వారి హృదయంలో కూడా ఉన్నాయి. వారి హృదయాన్ని కూడా పిండేస్తూ ఉన్నాయి. వారి హృదయంలో ఉన్నటువంటి బాధ లోపల బరువు ఉంది, బయట భుజాల మీద కూడా బరువు ఉంది. అన్ని విధాలుగా వాళ్ళు బరువును మోస్తున్నారు. వాళ్ళు అన్ని విధాలుగా వారు భారాన్ని మోస్తున్నారు. అన్ని విధాలుగా వారు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఒక 4 మంచి మాటలు, అలాంటి వారికి ఒక 4 మంచి మాటలు ఇక్కడ మనం చూస్తాం. చూడండి 24వ వచనం. కాగా దేవుడు వారి మూల్గును విని. చాలు, ఇది మొదటి మంచి మాట. ఏంటది? దేవుడు వారి మూల్గును విని. దేవుడు వారి మూల్గును విని. 23వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను అనే మాట పై వచనంలో చూస్తే, 24వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడు?
దేవుడు వారి మూలుగును విని, దేవుడు వారి మూలుగును విని. అక్కడ ఎవరూ లేకపోవచ్చు ఇశ్రాయేలీయులకు వారి మూలుగును వినడానికి, వారు గోడు వినటానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ దుఃఖాన్ని పంచుకోవడానికి, వాళ్ళ భుజం మీద ఉన్నటువంటి భారమును దించడానికి, వారి యొక్క గుండెల మీద ఉన్నటువంటి భారమును దించడానికి అక్కడ వారికి ఎవరూ లేకపోవచ్చు. కానీ ఎవరున్నారో తెలుసా? వినే దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? వినే దేవుడు ఉన్నాడు. అందుకనే మన దేవుడు వినే దేవుడు ఆయన. చూద్దాం, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలి మీకు. 94వ కీర్తన 9వ వచనం. 94వ కీర్తన 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చాలు. మన దేవుడు వినే దేవుడు. మన దేవుడు మన మూలుగును వినే దేవుడు. మన దేవుడు చెవులు మూసుకొని ఉండే దేవుడు కాదు. చెవి నిర్మించిన వాడు వినకుండునా, చెవి నిర్మించిన వాడు వినకుండునా. అందుకే 4 మంచి మాటల్లో మొదటి మంచి మాట ఏమిటంటే మన దేవుడు వినే దేవుడు. ఏం వింటున్నాడు ఆయన? ఏం వింటున్నాడు? వారి మొరను వింటున్నాడు, వాళ్ళు నిట్టూర్పులను వింటున్నాడు, వారి మాటలను వింటున్నాడు దేవుడు. అలాంటి పరిస్థితిలో, హృదయం బరువెక్కినటువంటి పరిస్థితిలో, భుజం మీద ఉన్నటువంటి బరువు పరిస్థితిలో వాళ్ళు పెడుతున్నటువంటి మొర, వాళ్ళు పెడుతున్నటువంటి మూలుగు ఎక్కడికి చేరింది? దేవుని సన్నిధికి చేరింది. మొదటి మంచి మాట, మన దేవుడు వినే దేవుడు. ఏం వింటున్నాడండి? మన బాధలు ఎవరికి పడితే వాళ్ళు చెప్పటం కాదు, వినే వాళ్ళకి చెప్పాలా. వినే దేవుడికి చెప్పుకోవాలి, వినే దేవుడికి చెప్పాలి, వినే వాళ్ళకి చెప్పాలి, సహాయం చేసే వాళ్ళకి చెప్పాలి, మన బరువుని తేలిక చేసే వాళ్ళకి చెప్పాలి. కొంతమందికి భారం చెప్పుకుంటే, బరువు గురించి చెప్పుకుంటే తేలిక చేయటానికి బదులు బరువు చేస్తాడు కొంతమంది. దీన్ని తేలిక చేయకపోగా ఆ విన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఇంకొద్దిగా నీళ్లు పోస్తాడు, ఇంకొద్దిగా బరువు చేస్తాడు. మనిషి మన బరువుని భారం చేస్తాడు, బరువు చేస్తాడు, ఇంకొద్దిగా బరువు చేస్తాడు. కానీ మన దేవుడితో మన మూలుగుని చెప్పుకుంటే, మన బాధను చెప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడండి? మన బాధను, మన బరువుని తేలిక చేస్తాడు, తేలిక చేసే దేవుడు. అందుకనే మొదటి మాట మనం ధ్యానం చేసుకుంటున్నాము, దేవుడు వినే దేవుడు. కొన్నిసార్లు మనం ఏడుస్తాం, కొన్నిసార్లు మనం దుఃఖపడతావు. నా బాధ వినేవాడే లేడా, నా గోడు వినేనాథుడే లేడా, నన్ను పలకరించేవారే లేరా, నా మాట వినడానికి ఎవరూ లేరా, ఎవరు రారా. ఎంతోడు వినట్లేదు, ఎంతోడు వినట్లేదు. కొడుకు వినట్లేదు, మనవడు కూడా వినట్లేదు. అందరికీ నేనేమైపోయానంటే నా మాట లెక్క లేకుండా పోయింది. నా మాటను పట్టించుకునేవాడే లేడు, నా గోడు వినేనాథుడే లేడు అనేటటువంటి బాధ మనలను తొలిచేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయులేమో ఏమండి, వాళ్ళ భుజాల మీద బరువులు ఉన్నాయి, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, వారి యొక్క హృదయంలో నిరాశ, దుఃఖం, బాధ అవి ఉన్నాయి. ఏ రకంగా చూసినా వాళ్ళు నలిగిపోతున్నారు, ఏ రకంగా చూసినా వాళ్ళు చితికిపోతున్నారు, ఏ రకంగా చూసినా వాళ్ళు గుల్లైపోయారు. వాళ్ళు భుజాల మీదేమో బరువులు ఉన్నాయి, కళ్ళల్లోనేమో నీళ్లున్నాయి, గుండెలోనేమో బాధ, దుఃఖం నిండిపోయి ఉన్నాయి. ఇంకెక్కడ ఖాళీ ఉంది చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మొరపెడుతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినటువంటి మొర, వాళ్ళు విడిచినటువంటి నిట్టూర్పులు ఎక్కడికి చేరాయి? దేవుని దగ్గరకు చేరాయి. మన స్వరం ఎవరికి వినపడాలి? దేవునికి వినపడాలి మన స్వరం. కొన్నిసార్లు మనిషి ఎదుటోడు వినాలని మాట్లాడతాడు, ఎదుటోడికి తెలియాలని మాట్లాడతాడు. మన స్వరం వాళ్ళకి వినపడాలని కేకలు వేస్తాడు. మన స్వరం, నా స్వరం ఆయనకి చేరాలి, నా వాయిస్ ఆయనకి చేరాలి. త్రోవ పక్కన కూర్చొని ఉన్నటువంటి ఆ వ్యక్తి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని ఏం చేస్తున్నాడు? ఆయన అరుస్తున్నాడు. నా స్వరం దేవునికి చేరాలి, మన మొర దేవునికి చేరాలి, మన అభ్యర్థన, మన సమస్యలు, మన స్వరము
మన యొక్క వాయిస్ అనేది దేవుని సన్నిధికి చేరాలి. భూమి మీద మనం చూస్తాం, మన స్వరం ఏంటో వినిపిద్దాం, మన వాయిస్ ఏంటో వినిపిద్దాం. ఎక్కడ వినిపిద్దాం? ఎవరికి వినిపిద్దాం? ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగంలో వాళ్ళ వాయిస్, వాళ్ళ స్వరం, వారి యొక్క మాటలు, వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క నిట్టూర్పులు ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధికి చేరాయి. దేవుని సన్నిధిలోనికి చేరాయి. దేవుని సన్నిధికి చేరిన తర్వాత 4 మంచి మాటల్లో మొదటి మంచి మాట ఈ వచనాల్లో, ఆ దేవుడు విన్నాడు. దేవుడు ఏం చేశాడు? విన్నాడు. ఆయన వినే దేవుడు. చెవులున్నోడు దగ్గర మాట్లాడితే ఉపయోగం ఉంటుంది, వినేవాడికి చెప్తే ఉపయోగం ఉంటుంది, చేసేవాళ్ళకి చెప్తే ఉపయోగం అనేది ఉంటుంది. మన దేవుడు వినే దేవుడు. తన యొక్క ప్రియుల యొక్క ప్రార్థన, తన యొక్క బిడ్డల యొక్క ప్రార్థనలను దేవుడు వింటున్నాడు. ఆయన మన దేవుడు వినే దేవుడు. వారు మూలుగులను వింటున్నాడు. మనం బాధపడిన అవసరం లేదండి, మనం దుఃఖపడవలసిన అవసరం లేదండి. నా బాధ నా పక్కనోడికి తెలియకపోయినా, ఎదురింటోడికి తెలియకపోయినా, పక్కింటోడికి తెలియకపోయినా, ఇంటి వెనకాలోడికి తెలియకపోయినా, నా వాయిస్, నా బాధ, నా అభ్యర్థన ఎవరికి వినిపించాలి? పరలోకమందున్న నా తండ్రికి వినిపిస్తే. అందుకని మత్తయి సువార్తలు అంటాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ఏం చెయ్యి? ప్రార్థన చెయ్యి. నీ యొక్క గోడేంటో చెప్పుకో, నీ బాధ ఏంటో చెప్పుకో. మనుషులతో చెప్పుకుంటే తేలిక చేయరు, ఉన్న బరువును కాస్త కొద్దిగా ఎక్కువ చేస్తారు. ఒక విశ్వాసం ఏం నేర్చుకోవాలంటే, నా బాధ 10 మందికి తెలియటం కంటే, నా యొక్క బాధ 10 మందికి తెలియటం కంటే, తెలియజెప్పటం కంటే, నాకు ఉన్నటువంటి బాధ ఏంటో నా తండ్రికి చెప్పుకోవటం మంచిది, మా నాన్నగారికి చెప్పుకోవటం మంచిది. ఇశ్రాయేలీయులకు ఎవరున్నారండి? ఇశ్రాయేలీయులకు ఎవరున్నారండి సహాయం చేయడానికి? వాళ్ళ గోడు వినడానికి ఎవరున్నారండి? కొట్టేవాళ్లే కానీ, తిట్టేవాళ్లే కానీ, వాళ్ళని హింసించే వాళ్లే కానీ, వాళ్ళ యొక్క బాధను వినడానికి అక్కడ ఎవరు వాళ్లకు లేరు. అందుకని వారి యొక్క ప్రార్థన దేవుని దగ్గరకు చేరింది. దేవుని చెంతకు చేరేంత వరకు వాళ్ళు మూలుగుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, మొరపెడుతున్నారు. ఈ మొదటి పాయింట్లో మనం నేర్చుకునే విషయం ఏమిటంటే, మన బాధ వినడానికి ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన గోడు వినడానికి ఒకడు ఉన్నాడు. మన దుఃఖాన్ని, మన బాధను చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. మన కన్నీళ్లు తొడవ ఒక వ్యక్తి ఉన్నాడు. మనము నిరాశలో ఉన్నప్పుడు పెట్టినటువంటి మొర, చేసినటువంటి ప్రార్థన వినడానికి మనకు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. చెవి నిర్మించిన వాడు వినకుండునా? 94వ కీర్తనలో చెవి నిర్మించిన వాడు వినకుంటాడా? వినకుండునా? అదేంటో కానీ కొన్నిసార్లు విశ్వాసి వినేవాడికి చెప్పడు, ఎక్కడికో పోయి ఏదేదో చెప్పుకొని వస్తాడు, అన్ని దిక్కులు తిరిగి వస్తాడు, ఎక్కడికో పోతాడు, ఏమేమో చెప్పుకొని వస్తాడు, ఏమేమో తెలియజేసుకొని వస్తాడు. చెవులు లేనోడికి చెప్తే ఉపయోగం ఏముంది? కాళ్ళు చేతులు లేనోడికి చెప్తే ఉపయోగం ఏముంది? వినేవాడికి చెప్పు, చేసేవాడికి చెప్పు, చేయగలిగిన వాడికి చెప్పు, సామర్థ్యం ఉన్నవాడికి చెప్పు. ఇవన్నీ కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వినే దేవుడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మనకు ఒక గొప్ప ధైర్యం ఏంటంటే, నా బాధ వినడానికి నాకు ఒక వ్యక్తి ఉన్నాడు. 24 గంటలు అందుబాటులో ఉంటాడు ఆయన. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. 24 గంటలు ఎప్పుడైనా సరే, మధ్యరాత్రిలో లేచి అయినా సరే, పొద్దునైనా, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా, ఏ టైంలోనైనా నేను నా ప్రభుతో మాట్లాడటానికి నేను లేస్తే నాకంటే ముందు ఆయన అక్కడ ఉంటాడు. నువ్వు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేస్తే నీకంటే ముందు దేవుడు అక్కడే ఉంటాడు. నీకంటే ముందు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నీకంటే ముందు దేవుడు అక్కడికి వచ్చి ఉంటాడు నిన్ను కలుసుకోవడానికి. వినే దేవుడు, వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. కొంతమంది వినటానికి ఇష్టపడరండి, కొంతమంది వినటానికి ఇష్టపడరు. ఆపో నీ గోల అంటారు, ఆపు నీ సోది అని అంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. నీ గోడు చెప్పుకో, నీ బాధ ఏంటో చెప్పుకో, నీ వేదన ఏంటో చెప్పుకో, నీ దుఃఖం ఏంటో చెప్పుకో, నీ మూలుగేంటో చెప్పుకో. నీ మూలుగును, నీ బాధను
వినడానికి ఈ రోజున ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనిషికి చెప్పినా చెప్పకపోయినా దండగేమీ లేదు. కానీ మనకున్నటువంటి బాధ, మనకున్నటువంటి నిరాశ, మనకున్నటువంటి నిస్పృహలు, మన కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీళ్లు, భుజం మీద ఉన్నటువంటి బరువుని, హృదయంలో ఉన్నటువంటి భారమును, నిరాశను తీసివేయగలిగినటువంటి, తుడిచివేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన వినే దేవుడు. ఆయన వినే దేవుడండి. ఆయన మన ప్రార్థనను వినే దేవుడండి. ఆయన అది మొదటి మాట. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి 24వ వచనంలో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. రెండవది జ్ఞాపకం చేసుకునే దేవుడైన. మొట్టమొదటిది ఏమన్నాము? చెప్పాలి. మొట్టమొదటిది ఏమన్నాము? వినే దేవుడు. రెండవది జ్ఞాపకం చేసుకునే దేవుడైన. రెండవది జ్ఞాపకం చేసుకునే దేవుడు. జ్ఞాపకం చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే, వ్యక్తిగతంగా లక్ష్యం ఉంచి, వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించి, వ్యక్తిగతంగా సహాయం చేయడం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇదివరకు మర్చిపోయాడని అర్థం కాదు. ఆయన మనల్ని ఎప్పటికీ మరువడు. ఇశ్రాయేలు, నేను నిన్ను మర్చిపోచాలని అన్నాడు యెషయా గ్రంథములో దేవుడు. మనం మర్చిపోతాం కానీ ఆయన మనల్ని మర్చిపోడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ సమయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము గారితో దేవుడు చేసినటువంటి నిబంధన వాగ్దానాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకుతో దేవుడు చేసినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబుతో దేవుడు చేసినటువంటి వాగ్దానాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మన వాగ్దానాలు మనం మర్చిపోతామేమో కానీ, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనం మర్చిపోయి బతుకుతామేమో కానీ, మనకు చేసిన వాగ్దానాలు దేవుడు మరువడు. దేవుడు తన వాగ్దానాలను మరువడు. మన విషయంలో జ్ఞాపకం చేసుకునే దేవుడైన అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తాను, భూలోకాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు, భూమిని నింపుతారు, వాళ్ళు అనేకమైనటువంటి జనాంగాలుగా వాళ్ళు విస్తరిస్తారు, అభివృద్ధి పొందుతారని అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు. మరలా ఇస్సాకు గారితో దేవుడు అదే వాగ్దానం, అలాంటి వాగ్దానమే చేస్తాడు. యాకోబుతో సుమారు దేవుడు అదే విధంగా వాగ్దానం చేస్తాడు. అంటే అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహాం గారితో, నా సేవకుడైనటువంటి అబ్రహాం గారితో నేను వాగ్దానం చేశానే, ఇస్సాకుతో వాగ్దానం చేశానే, యాకోబుతో నేను వాగ్దానం చేశానే. ఆ వాగ్దానాలన్నిటి సారాంశం ఏంటంటే, నా బిడ్డలు విస్తరిస్తారు, అభివృద్ధి పొందుతారు, భూమిని నింపుతారు, అనేక జనాంగములుగా వాళ్ళు ఏమైపోతారంటే అభివృద్ధి పొందుతారు అనేటటువంటి దీవెనలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు అనుగ్రహించాడు. అలాంటి దేవుడు అలాంటి ప్రజల్ని అక్కడ ఉంచి ఎలా చంపుతాడు? ఆయన చావనిస్తాడా? చావనివ్వడు దేవుడు. ఆయన చంపే దేవుడు కాదు. వాళ్ళ నిరాశల్లో వదిలిపెట్టే దేవుడు కాదు. వాళ్ళ ఇబ్బందుల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. వాళ్ళ యొక్క బాధల్లో విడిచిపెట్టే దేవుడు. నీ చావు, నువ్వు చావురా అని విడిచిపెట్టే దేవుడు కాదు. మనిషి అంటాడు, నీ చావు నువ్వు చావు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఇంటికి వచ్చి బకెట్ నీళ్లు పోసుకుంటాడు లేదా? నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ రోజుతో నీకు నాకు ఎటువంటి బంధం లేదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ రోజు నుండి నా కూతురు లేదనుకుంటాను, ఈ రోజు నుండి నా కొడుకు లేడనుకుంటాను అని ఇంటికి వచ్చాక పౌరుషం మీద వచ్చి బకెట్ నీళ్లు మీద పోసుకొని కడుక్కొని స్నానం చేసి మూల కూర్చొని ఉంటాడు. మన దేవుడు అలాంటి వాడు కాదు. మన బాధల్లో విడిచిపెట్టే దేవుడు కాదు, మన దుఃఖంలో విడిచిపెట్టే దేవుడు కాదు, మన నిరాశలో విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. జ్ఞాపకం చేసుకోవడం అంటే 3 విషయాలు చెప్పాను. వ్యక్తిగతంగా లక్ష్యం ఉంచడం, వ్యక్తిగతంగా శ్రద్ధ చూపటం, వ్యక్తిగతంగా మన విషయంలో దేవుడు సహాయం చేయడం.
మన మీద దేవుడు శ్రద్ధ పెట్టాడు. మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకోసమనంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. హాగరుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అరణ్యంలో హాగరుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హాగరు బిడ్డ గురించి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. జల ప్రళయము తర్వాత దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది, అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించాడు. మూడవదిగా రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంటే గర్భమును తెరిచాడు. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. చాలాసార్లు మనిషి దగ్గర మనం వింటాం, నన్ను పలకరించడానికి ఎవరు రారండి, నన్ను పరామర్శించడానికి ఎవరు రారండి, ఎవరు లేరండి, నేను అంత పెద్ద లెక్క ఏముందండి, నేను పెద్ద లెక్కలేని దాన్నండి, లెక్కలేని వాడినండి, నేను ఎవరికి గుర్తుంటాను చెప్పండి, నేను ఎవరి మధ్యలో ఉంటానని చెప్పండి. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఎవరి మధ్యలో ఉన్నా లేకపోయినా దేవుని మధ్యలో మనం ఉన్నాం. ఆయన అరచేతి నీడలో మనం ఉన్నాం. ఆయన గుండెలో మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన తలంపుల్లో మనం ఉన్నాం. ఆయన ఆలోచనలో మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. గర్భమున పుట్టిన బిడ్డను తల్లైనా మరుస్తుంది కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను మరువనన్నాడు. అంటే మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన తలంపుల్లో ఉంచుకుంటాడు. ఆయన చేతి నీడలో ఉంచుకుంటాడు. ఆయన అరచేతిలో చిక్కుకుంటాడు. ఆయన సన్నిధిలో ఉంచుకుంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు దేవుడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. ఎప్పుడు మర్చిపోయాడు, ఎక్కడ మర్చిపోయాడు? అందుకనే దేవుడు అంటున్నాడు, మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మన పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించే దేవుడు, మన పట్ల వ్యక్తిగతంగా లక్ష్యం ఉంచే దేవుడు, మన పట్ల వ్యక్తిగతంగా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. దేవుడు మనల్ని మరువడు. మనలను ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది రెండవ మాట. మూడవ మాట నేను చూపిస్తాను, చూడండి అక్కడే 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. చాలు, చూచే దేవుడు ఆయన. మొట్టమొదటి మాట ఏమన్నా? వినే దేవుడు. రెండవ మాట జ్ఞాపకం చేసుకునే దేవుడు. మూడవది చూసే దేవుడు. చూసే దేవుడు ఆయన. నువ్వెక్కడున్నావో తెలుసా? కొన్నిసార్లు మనిషి అంటాడు, వాళ్ళ చూపు నా మీద పడాలని, వాళ్ళు నన్ను చూడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. మనం అధికారుల కళ్ళల్లో పడాలా, వాళ్ళు మనల్ని గమనించాలా, మనల్ని చూడాలి, మనల్ని పరిశీలన చేయాలి, మనల్ని చూసి గౌరవించాలి. ఈ వ్యక్తి నన్ను చూశాడా చూడలేదా? మనిషి ఫలానా వాళ్ళు నన్ను చూడాలని, వాళ్ళు నన్ను చూసేటట్లు మనిషి ఏం చేస్తాడు? రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నన్ను చూడాలా, నన్ను గౌరవించాలా, నన్ను గమనించాలా, నన్ను పిలవాలి, నన్ను సన్మానించాలి, నాకు శాలువా కప్పాలి. చాలాసార్లు ఇతరులు గనక నన్ను గమనిస్తూ నన్ను చూస్తూ ఉంటే నాకు సంతోషం. వాళ్ళు నన్ను చూడట్లేదు అనుకోండి, నాకు ఎక్కడ లేని బీపీ పెరుగుద్ది. ఎందుకోసమని? నన్ను ఎవరూ గుర్తించట్లేదు, ఎవరూ గమనించట్లేదు, ఎవరూ పిలవట్లేదు. ఇంత రెడీ అయ్యి వెళ్తే, ఇంత సిద్ధపడి వెళితే నన్ను ఎవరూ గమనించలేదు, ఎవరూ పలకరించలేదు. అక్క బాగున్నావని లేదు, అన్న బాగున్నావని ఎవరూ పిలవలేదు. అసలు దరిద్రానికి వచ్చాను నేను ఇక్కడికి. అసలు నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశాను. నేను నన్ను గమనించినప్పుడు, నన్ను పట్టించుకోనప్పుడు, నన్ను పలకరించినప్పుడు ఇక నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను? పద,
బండిది అని అంటాం. నా బాధ ఏంటి ఇప్పుడు? మనిషి యొక్క బాధ ఏంటి ఇప్పుడు? నన్ను చూడట్లేదు, చూసి చూడనట్టుగా తిరుగుతున్నారు. ఒక పార్టీకి, ఒక ఫంక్షన్కి వెళ్ళాం. వాళ్ళు మనల్ని చూసి చూడనట్టు వెళ్తుంటే, వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే, వాళ్ళు మనల్ని చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తే, సగం చూస్తున్నారు, సగం చూడట్లేదు. చూసినట్లుగానే ఉన్నారు కానీ పలకరించట్లేదు. అప్పుడు మనకు ఒళ్ళు మండిపోయి అక్కడ పెట్టిన అన్నం తినం, పోసిన టీ తాగం, వాళ్ళు పెట్టిన భోజనాలు అసలు తినం, అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోదాం పదానంట. ఇంటికి వచ్చి అర్జెంటుగా మనం ఎంత రెడీ అయ్యామో, ఎంతసేపు రెడీ అయ్యామో దానికంటే స్పీడ్కి ఇవన్నీ పీకి పడేస్తాం. మన బాధ ఏంటి? మనిషి యొక్క బాధ ఏంటంటే కొన్నిసార్లు ఇతరులు నన్ను గమనించట్లేదు, ఇతరులు నన్ను పట్టించుకోవట్లేదు, ఇతరులు నన్ను ఏం చేయట్లేదు, నన్ను పలకరించట్లేదు, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటే మనకు బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. ఈరోజు అది మర్చిపోతాం. అది మర్చిపోయి ఇప్పుడు ఒక మాట ఉంది. ఏ మాట? మన దేవుడు ఎలాంటి వాడు? నువ్వు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, నువ్వు పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత. నా దేవుడు నన్ను చూసే దేవుడు నాకున్నాడు, నన్ను చూసే దేవుడు నాకున్నాడు. హాగరును చూచిన దేవుడు నాకున్నాడు, నన్ను చూసిన దేవుడు నాకున్నాడు. ఎప్పుడు చూస్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయుల భుజాల మీద ఏమున్నాయి? బరువులున్నాయి, కళ్ళల్లో నీళ్లున్నాయి, హృదయంలో బాధ, దుఃఖం, నిరాశ, నిస్పృహలు ఉన్నాయి. అలాంటి వాళ్లను దేవుడు ఏం చేస్తున్నాడు? మూడవదిగా చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కళ్ళల్లో ఏం దుఃఖం ఉందో, మీ భుజాల మీద ఏం బరువులు ఉన్నాయో, మీకు హృదయంలో ఏం బాధలు ఉన్నాయో, ఏం దుఃఖం ఉందో, ఏం నిరాశ ఉందో, ఏ నిస్పృహలు ఉన్నాయో, మూడో పాయింట్, అద్భుతమైన మాట, మనల్ని చూసే దేవుడు మనకు ఉన్నాడు. మనల్ని చూసే దేవుడు మనకు ఉన్నాడు. నువ్వు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. జక్కయ్య యేసు ప్రభుని చూడడానికని మేడు చెట్టు ఎక్కాడు, కానీ అంతకంటే ముందే జక్కయ్యనే దేవుడు చూశాడు. హాగరు ఈ అరణ్యముల అడవిలో నన్ను చూశాను అతడు ఎవరు అనుకున్నది, కానీ అంతకంటే ముందే దేవుడు హాగరును చూశాడు. నతనీయేలు అనుకున్నాడు, నన్ను చూసేది ఎవరు, నన్ను గమనించే వాళ్ళు ఎవరు అనుకున్నారు, కానీ నతనీయేలును దేవుడు చూశాడు. 139వ కీర్తనలో భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి దాగిపోగలనయ్యా, ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నా వెనుకను నా ముందును నన్ను ఆవరించి ఉన్నావు కదా, వలయముగా ఉన్నావు కదా, నన్ను చూస్తున్న వాడివి కదా, నన్ను చూస్తున్న దేవుడవు కదా నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనకు ఏ బాధ ఉందో, మీకు ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ నిరాశ ఉందో, ఏ నిస్పృహ ఉందో, ఎలాంటి సమస్యల్లో బాధపడుతున్నారో, ఎలాంటి బాధలో ఉన్నారో, కానీ అలాంటి పరిస్థితిలో మనకు ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావో చూసే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎలాంటి నిరాశలో ఉన్నావో చూసే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎలాంటి సమస్యలో బాధపడుతున్నావో చూసే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలీయులను చూస్తున్నాడు దేవుడు. వాళ్ళ భుజాల మీద ఉన్నటువంటి బరువును చూస్తున్నాడు. వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీళ్లను చూస్తున్నాడు. వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధ, నిరాశను, నిస్పృహలను దేవుడు చూస్తున్నాడు. ఆయన మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎవరు చూపో నా మీద పడాలి, ఎవరు చూసి నన్ను గుర్తించాలి, ఎవరో నన్ను చూసి గౌరవించాలి, ఎవరో నన్ను చూసి ఆదరిస్తే బాగుండు, ఎవరో నన్ను చూసి పైకి లాగితే బాగుండు, ఎవరో నన్ను చూసి ఆ దరికి చేరిస్తే బాగుండు. ఎవరూ చేర్చలేదు, ఎవరూ చేర్చలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరే మనల్ని చూచి సహాయం చేసే గొప్ప దేవుడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఎవరూ చూడట్లేదని బాధపడతాం, ఎవరూ చూడట్లేదని బెంబేలెత్తిపోతాం, ఎవరూ పట్టించుకోవట్లేదని తెగ బాధపడుతూ ఫీల్ అయిపోతాం. ఈ ఉదయకాల సమయంలో 3వ పాయింట్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన చూసే దేవుడు.
మనం చూస్తున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క శ్రమను, వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ మూలుగుని మొట్టమొదటిగా ఏం చేశాడు దేవుడు? విన్నాడు. రెండవదిగా ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవదిగా ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. ఇవి మన యొక్క జీవితంలో కూడా కంపల్సరిగా, తప్పనిసరిగా దేవుడు ఇవి మన యొక్క జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఆ రోజు ఇశ్రాయేలీయుల యొక్క మరణం విన్నాడు. ఈరోజు నీ మరణం కూడా ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయుల పక్షముగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నాడు. మనల్ని కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఆయన ఉన్నాడు. నిరాశలో, నిస్పృహలో మగ్గిపోయేటటువంటి వారిని, మరణపు అంచుల్లో ఉన్నటువంటి వారిని, సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకోసమనంటే మనల్ని ఎప్పుడు కూడా తన సన్నిధిలో, తన కోసం, తన దగ్గర, తన హృదయంలో మనల్ని ఆయన చేతి నీడలో, ఆయన అరచేతుల్లో మనల్ని ఉంచుకున్నాడు. ఆయన మూడవదిగా దేవుడు చూసే దేవుడు. ఎవరు చూపో, ఎవరో నన్ను చూసి గౌరవించి, ప్రేమించి, సన్మానించి, శాల్వా గప్పి, నాకేదో చేసి, ఏదో మేలు చేసి ఆ దరికి చేరిస్తే, ఆ దరికి నడిపిస్తే అని మనం ఎదురు చూడని అవసరంలా. ఇదిగో మనల్ని చూసే దేవుడు ఉన్నాడు. ఆయన కొన్నిసార్లు మనిషి అంటాడు, ఒకసారి నన్ను నేనున్నానని గమనించు, నేను ఒక వ్యక్తిని ఇక్కడ ఉన్నానని గమనించు, మాకిల్లు కూడా ఒకసారి చూడు అని చెప్తాడు మనిషి. మన మీద దేవుని యొక్క చూపు ఉందండి, దేవుని యొక్క దృష్టి ఉందండి. 31వ కీర్తన చూద్దాం, 7వ వచనం. 31వ కీర్తన 7వ వచనం. 31:7 నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, అంటే చూచి ఉన్నావు. నీవు నా బాధను ఏం చేసావంటే దృష్టించి ఉన్నావు. చాలామంది రోజున బాధలను చూసేవాళ్ళు లేరు, బరువును చూసేవాళ్ళు లేరు, నిరాశలో ఉన్నటువంటి వాళ్ళని చూసేవాళ్ళు లేరు, కన్న తల్లిదండ్రులను చూసేవాళ్ళు లేరు, సమస్యలో ఉన్న వాళ్ళని చూసేవాళ్ళు లేరు, అక్కర్లో ఉన్న వాళ్ళని చూసేవాళ్ళు లేరు, బాధపడుతున్నటువంటి వాళ్ళని చూసేవాళ్ళు లేరు. కానీ వీటన్నిటి నడుమ ఉన్న వ్యక్తిని చూసే దేవుడు ఉన్నాడు. నీవు నా బాధను ఏం చేస్తున్నావు? దృష్టించి ఉన్నావు, చూస్తున్నావు నాయన నా బాధను. నువ్వు మన దేవుడు ఏం చేసేవాడంటే చూసే దేవుడు మనకున్నాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావు, ఏ అక్కర్లో ఉన్నావు, ఏ యొక్క బాధలో ఉన్నావు, ఏ దుఃఖంలో అయితే ఉన్నావు, ఏ అవసరతలో నువ్వు ఏడుస్తున్నావో, ఏ బరువు నీ భుజం మీద ఉందో, ఏ కన్నీళ్ళు నీ కళ్ళల్లో ఉన్నాయో, ఎందుకోసం కన్నీళ్ళు వస్తున్నాయో, ఎందుకోసం నువ్వు ఏడుస్తున్నావో, ఏం బరువు నీ భుజాల మీద ఉందో, ఏమి దుఃఖము, ఏమి నిరాశ, నిస్పృహలు నీ గుండెను తొలిచేస్తున్నాయో వాటిని చూసే దేవుడు ఉన్నాడు. ఇంకొక మాట అన్నా, నా బాధ, నా దుఃఖము, నా అవసరత 10 మందికి తెలియటం కంటే, తెలియపరచడం కంటే, ఇదిగో నేను చేసే మొరను, నేను చేసే ప్రార్థన, నేను పెట్టే మొర, నేను పెట్టే నిట్టూర్పులు వినే దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. మనల్ని చూసే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. మనల్ని చూసే దేవుడు. అక్కర్లో ఉన్నామా, అవసరంలో ఉన్నామా, ఇబ్బందుల్లో ఉన్నామా, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదా, ఎవరు మనల్ని పరిశీలన చేయట్లేదా, పర్వాలేదు. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనల్ని చూస్తున్నాడు. యోబు కలిగినటువంటి శ్రమల్లో, యోబు కలిగినటువంటి కష్ట, నష్ట, దుఃఖ, ఇరుకు, ఇబ్బందులను దేవుడు చూచాడు. అరణ్యంలో హాగరు బాధపడుతుంటే, ఏడుస్తూ ఉంటే దేవుడు చూచాడు.
మనలను కూడా దేవుడు ఈ సమయంలో మనలను కూడా దేవుడు చూస్తున్నాడు, నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు, మనందరినీ దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు ఉంది, ఒక సమయం ఉంది. అది మూడవది. మన దేవుడు ఏం చేసే దేవుడు? చూసే దేవుడు. 4వ మాట నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వచనం 2వ భాగం. దేవుడు వారి యందు లక్ష్యముంచు. 4 మాటలు అనుకున్నాము, 3 చెప్పుకున్నాము, ఇది 4వ మాట, చివరి మాట. దేవుడు వారి యందు ఏం చేశాడు? లక్ష్యముంచాడు. ఎవరి యందు లక్ష్యముంచాడు? ఇశ్రాయేలీల యందు లక్ష్యముంచాడు. లక్ష్యముంచటం అంటే అర్థం ఏంటంటే తెలుసుకున్నాడు, వాళ్ళ గురించి ప్రతిదీ తెలుసుకున్నాడు. లక్ష్యం ఉంచడం అంటే తెలుసుకోవడం అని అర్థం. లక్ష్యం ఉంచాడు. దేవుడు కయ్యను యొక్క అర్పణను దేవుడు ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. దేవుడు హేబేలు యొక్క అర్పణను దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు. దేవుడు ఒక వ్యక్తిని లక్ష్య పెట్టాడు అంటే ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు అని అర్థం. ఆ యొక్క వ్యక్తి గురించి ఆయన పూర్తిగా తెలుసుకున్నాడు అని అర్థం. విన్నాడు, జ్ఞాపకం ఉంచుకున్నాడు, చూశాడు. 4వదిగా ఏం చేస్తున్నాడు? ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు అంటే తెలుసుకున్నాడు నీ గురించి దేవుడు. నువ్వు పడే బాధను తెలుసుకున్నాడు. నీ కన్నీటికి కారణం ఏంటో తెలుసుకున్నాడు ఆయన. నీ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకున్నాడు ఆయన. నీ బాధకు కారణం ఏంటో తెలుసుకున్నాడు. మనం అంటాం, అడగవేంటి, నేను ఎందుకు ఏడుస్తున్నాను అడగవే నువ్వు. ఇంత ఏడుస్తున్నాను కదా, ఇక్కడ కూర్చొని ఇంత బాధపడుతున్నాను కదా, ఇక్కడ కూర్చొని ఇంత రోధిస్తున్నాను కదా, కనీసం ఇటు తిరుగుతున్నావు కానీ అసలు ఎందుకు ఏడుస్తున్నాను నన్ను అడగరేంటి ఎవరు? ఇదొక బాధ మనిషికి. అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను ఒక్కడు కూడా అడగరేంటి నన్ను? ఎందుకు బాధపడుతున్నాను ఒక్కడు కూడా అడగరేంటి నన్ను? ఎందుకు ఇక్కడ కూర్చొని ఇట్లా ఉన్నాను ఎందుకు ఒక్కళ్ళు కూడా నన్ను అడగరేంటి? ఇదొక బాధ. మళ్ళీ అంటే నా ఏడుపు అంటే లెక్కలేదా మీకు? నేనంటే లెక్కలేదా మీకు? నేను ఎంత ఏడుస్తుంటే ఎందుకు అడగట్లేదు? దేవుడు ఏం తెలుసుకున్నాడో తెలుసా అండి? లక్ష్యం ఉంచడం అంటే తెలుసుకోవటం. నీ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకున్నాడు. నీ కన్నిటికి కారణం ఏంటో తెలుసుకున్నాడు. నీ నిరాశ నిస్పృహలకు కారణం ఏంటో తెలుసుకున్నాడు. దాన్ని పరిష్కరిస్తాడు దేవుడు. ఇప్పుడు నీకు జబ్బు చేసింది అంట. నీకు వైద్యం చేయాలంటే దాని గురించి ఏం చేయాలా? డాక్టర్ గారు ఏం చేయాలా? తెలుసుకోవాలి. ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని రోజులుగా ఉంది, ఎన్ని రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నావు, అది వస్తే ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, వివరంగా చెప్పు అని డాక్టర్ గారు అడిగి మరి ఏం చేస్తాడు? తెలుసుకున్న తర్వాత స్వస్థపరచబడటానికి వైద్యం చేస్తాడు. ఇప్పుడు మనం ఏడుస్తున్నాం. దేవుడు మన ఏడుపుకి వెనక్కున్నటువంటి కారణం ఏంటో దేవుడు ఏం చేస్తున్నాడు? తెలుసుకుంటున్నాడు. మనం బాధపడుతున్నాం, మన బాధకి కారణం ఏంటో దేవుడు తెలుసుకున్నాడు. మనం దుఃఖపడుతున్నాం, మన దుఃఖానికి కారణం ఏంటో దేవుడు తెలుసుకొని ఏం చేస్తున్నాడంటే అది లేకుండా చేయడానికి, దాని మూలము తెలుసుకొని, దాని కారణము తెలుసుకొని, దాని పుట్టుక పూర్వోత్తరాలు తెలుసుకొని దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తీసివేస్తాడు. నీకున్న అనారోగ్యానికి ఈ జబ్బు కారణం, ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఫలాంది కారణం. ఇదిగో నువ్వు ఏడుస్తున్నావా, నీ ఏడుపు కారణం ఇది,
నీ దుఃఖపడుతున్నావా, నీ దుఃఖానికి కారణం ఇది. నువ్వు నిరాశలో ఉన్నావా, నీ యొక్క నిరాశకు కారణం ఇది అని దేవుడు మొత్తం మన గురించి తెలుసుకొని ఏం చేస్తున్నాడు? ఆయన తేల్చి పడేసాడు. దేవుడు మన యందు లక్ష్యం ఉంచడం అంటే అది. 144వ కీర్తన 3వ వచనం. 144వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వాడు ఏపాటి వాడు, నీవు వారిని ఎన్నిక చేయడానికి మనుషులు ఏపాటి వాడు. వారిని ఎందుకు లక్ష్య పెడుతున్నా? వాళ్ళు ఎంతటి వాళ్ళు, వాళ్ళ బతుకెంత, వాళ్ళ జీవితం ఎంత? అయ్యా 8వ కీర్తనలో భక్తుడు అంటాడు, నువ్వు కలగజేసిన సూర్య చంద్ర నక్షత్రములను చూడగా, అయ్యా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు. మంటి కొండ కదా, ఓటి కొండ కదా, ఆవిరి వంటి వాడు కదా, పొగ వంటి వాడు కదా, నీడ వంటి వాడు కదా, సాగిపోయే నీడ వంటి వాడు కదా. అలాంటి వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోవటం ఏంటి ప్రభువా? దేవుడు ఏం చేస్తాడంటే లక్ష్య పెడుతున్నాడు మనల్ని. దేవుడు లక్ష్య పెడుతున్నాడు అంటే తెలుసుకున్నాడు అని అర్థం. గుర్తించాడు, తెలుసుకున్నాడు. ఉదయకాల సమయంలో మనకి జీవితంలో మన గురించి తెలుసుకునేవాడు అక్కడ ఉన్నాడండి. మన గురించి ఆరాధించేవాడు అక్కడ ఉన్నాడండి. మన గురించి తెలుసుకోవడానికి, ఆరా తీయడానికి, మనకు సహాయం చేయడానికి, మన దగ్గరకు చేరడానికి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు దేవుడు వెళ్ళి, నువ్వు స్వస్థపడగోరుచున్నావు అని అడిగాడు. ఆరా తీసాడు, తెలుసుకున్నాడు, లక్ష్యం ఉంచాడు. మేడు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు ఆరా తీసినంత ఎవరు తీయగలరండి? దేవుడు అబ్జర్వ్ చేసినంతగా, దేవుడు గుర్తించగలిగినంతగా, దేవుడు మనల్ని గుర్తించగలిగినంతగా ఈ భూమి మీద మనల్ని ఎవడూ గుర్తించలేడు. కన్న తల్లి కూడా గుర్తించలేదు, కన్న తండ్రి కూడా గుర్తించలేడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన గుర్తిస్తున్నాడు, గమనిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఆయన నీ కన్నీటి కారణం ఏంటి, నీ దుఃఖానికి కారణం ఏంటి, నీ నిరాశకు కారణం ఏంటి, నీ కృంగుదలకు కారణం ఏంటి, అది ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే దాని రూపు మాపి అది లేకుండా చేసి దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. తర్వాత, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. అబ్బా, అద్భుతమైన మాట. ఎక్కడి నుండి వచ్చాడు దేవుడు? దిగి వచ్చాడంట దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకోబోయే ముందుగా ఈ మాట చూడండి. 8-9 వచనాలు చూడండి. 7-8 వచనాలు చూస్తే దేవుడు దిగి వచ్చాడంట. ఎవరి కోసం దిగి వచ్చాడు? ఎవరి కోసం దిగి వచ్చాడు? మన కోసం దిగి వచ్చాడు. తన బిడ్డల గురించి దిగి వచ్చాడు. సమస్యల్లో ఉన్న వారి కోసం వచ్చాడు. నిరాశ నిస్పృహల్లో ఉన్న వాళ్ళ కోసం వచ్చాడు. దుఃఖం, బాధ, నిరాశ నిస్పృహల్లో బాధపడుతున్నటువంటి వారి కోసం వచ్చాడు. నలిగిపోతున్నటువంటి వారి కోసం వచ్చాడు. ఏడుస్తున్నటువంటి వాళ్ళ కోసం వచ్చాడు దేవుడు. ఈరోజు నీ దగ్గరకు కూడా వచ్చాడు, మన దగ్గరకు కూడా ఆయన వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. దేవుడే
మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు మన కోసం ఏమయ్యాడు? ఆయన దిగి వచ్చాడు. దేవుణ్ణి దింపే ప్రార్థన, దేవుడు దిగి వచ్చేటట్లు చేసే ప్రార్థన అద్భుతమైనటువంటిది. దేవుడు దిగి వచ్చాడు. 7వ వచనంలో దేవుడేమన్నాడు? నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలు నిశ్చయముగా నేను చూశాను. తర్వాత ఏమన్నాడు? పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను. నేను చూశాను, నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసాయి. ఈ ఉదయకాల సమయంలో మన విన్నపాలు ఏంటో, మన ప్రార్థన ఏంటో, మన అవసరం ఏంటో, మన అక్కరేంటో, మన నిరాశ ఏంటో, మన నిస్పృహ ఏంటో, మన బరువు ఏంటో, మన బాధ ఏంటో ఎవరికి చెప్పుకోవడానికి వచ్చాం? మనం దేవునికి చెప్పుకోవడానికి వచ్చాం. దేవుని సన్నిధిలో వివరించడానికి వచ్చాం. ఈ 3వ అధ్యాయం 7-8 వచనాల్లో మనకు గొప్ప వాగ్దానం ఏంటంటే ఆయన మన కోసం దిగి వచ్చే దేవుడు. ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు? ఇశ్రాయేలీలను ఆ బానిస బ్రతుకుల్లో నుంచి విడిపించడానికి, వాళ్ళ బరువుని తీసివేయడానికి, వాళ్ళ భుజాల మీద ఆ మెడల మీద ఉన్నటువంటి కాడిని విరిచి వాళ్ళలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేసి వారి కన్నీళ్లను తుడిచి వాళ్ళ భుజాల మీద ఉన్నటువంటి భారాన్ని దించి వాళ్ళ కళ్ళలో ఉన్నటువంటి కన్నీటిని తుడిచి వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధ, నిరాశ, నిస్పృహలను తీసివేసి ఎక్కడికి నడిపిస్తాడంటే దేవుడు ఇప్పుడు వారిని విశాలమైన మంచి దేశమునకు. ఎక్కడికి నడిపిస్తాడంటే ఆయన విశాలమైన మంచి దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగి వచ్చా. అద్భుతం, అత్యద్భుతం. అంత గొప్ప దేవుడు అండి ఆయన. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. మనకు సహాయం చేయడానికి వచ్చాడండి. ఆయన దిగి వచ్చాడండి, మన దగ్గరకు వచ్చాడండి, మన కోసం వచ్చాడండి, మన సమీపంలో ఉన్నాడండి, మన ముందు నిలబడి ఉన్నాడండి. అంత గొప్ప దేవుడు. సరే, ఉదయకాల సమయంలో మనకున్నటువంటి బాధ ఏంటో, మనకున్నటువంటి దుఃఖం ఏంటో, మనకున్నటువంటి సమస్య ఏంటో, మనకున్నటువంటి అక్కర్లేంటో, మనకున్నటువంటి అవసరం ఏంటో, మనల్ని కృంగదీసేవి, మనకు నిద్ర లేకుండా చేసేవి ఏమిటో, మన యొక్క జీవితంలో మనం కృంగిపోవడానికి కారణం ఏంటో, ప్రతి దాన్ని దేవునికి సన్నిధిలో విప్పి దేవునికి అప్పగించినప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు చేసిన మేళ్ళు, ఇశ్రాయేలు పక్షంగా అది చేసినటువంటి మేలు దేవుడు మన యొక్క జీవితంలో కూడా గొప్ప మేలులు ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదటిగా మన దేవుడు వినే దేవుడు. మన గోడు వినడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. రెండవది జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకేమిస్తున్నాడంటే విడుదలను, విమోచనను, వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగతమైనటువంటి సహాయము, వ్యక్తిగతంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మూడవదిగా ఏమనుకున్నా, మన దేవుడు చూసే దేవుడు. నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, అక్కర్లో ఉన్నావా, అవసరతలో ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి దేవుడు నిన్ను చూసే దేవుడై ఆయన ఉన్నాడు. నాలుగవదిగా ఆయన లక్ష్యం ఉంచే దేవుడు, అంటే తెలుసుకునే దేవుడు, గమనించి తెలుసుకునే దేవుడు. మన కన్నీటికి కారణం ఏంటో, మన కన్నీటికి ఆ మూలం ఏంటో, మన దుఃఖానికి కారణం ఏంటో, మన నిరాశ నిస్పృహలకు కారణం ఏంటో దాన్ని తెలుసుకొని మనకు సహాయం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి సమకూర్చబడ్డాం. ఎంత గొప్ప దేవుడు. చివరికి వాగ్దానం ఏమి ఇచ్చాడు? నేను దిగిపోతా, నేను వాళ్ళ దగ్గరకు దిగి వెళ్ళేదను, దిగి వచ్చి ఉన్నాను, వాళ్ళని విడిపించి వాళ్ళ భుజాల మీద ఉన్నటువంటి బరువును తీసివేసి, వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీళ్లను తుడిచివేసి, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలు, బాధలు, దుఃఖాలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా తీసివేసి వారిని బయటకు తీసుకొని వచ్చి విశాలమైనటువంటి మంచి దేశానికి వాళ్ళను నడిపిస్తాను. ఏం దేశం అది? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళను నడిపిస్తాయి. అద్భుతం అండి. దుఃఖము లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, సంతోషం, సమాధానం, విడుదల, విమోచన. కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రార్థనకు, మన విజ్ఞాపనకు దేవుడు స్పందించి
బలహీనులు చేసే విజ్ఞాపనకు, ప్రార్థనకు దేవుడు స్పందించి బలమైనటువంటి గొప్ప కార్యాలు మనకి జీవితంలో దేవుడు చేయ శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి అలాగున ప్రార్థన చేద్దాం. ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకుందాం. ఓ దేవా, వినే దేవుడు అయ్యా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు నైనా. 3వదిగా, అయ్యా మమ్ములను చూసే దేవుడు నైనా. 4వదిగా, అయ్యా మీరు నన్ను మమ్ములను లక్ష్య పెట్టే దేవుడు, అంటే తెలుసుకునే దేవుడునైనా, గుర్తించే గొప్ప దేవుడునైనా. మా సమస్యల్లో ఉన్నప్పుడు గుర్తించావు, మా ఇబ్బందుల్లో గుర్తించావు, మా నిరాశ నిస్పృహలు గుర్తించే దేవుడునైనా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రతి దాని నుంచి మనం విడిపించి, విడుదల కలగజేసి, పక్కకు తీసుకొని వచ్చి విశాలమైనటువంటి మంచి దేశానికి దేవుడు నడిపిస్తాడు. మంచి ఆశీర్వాదకరమైనటువంటి దేశానికి దేవుడు నడిపిస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.